హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సమ్మర్లో కూల్గా కోకోనట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందాం. ఇది ఎటువంటి క్రీమ్స్ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేయొచ్చండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉందండి. చాలా ఈజీ కూడా. మీరు కూడా చూసి ట్రై చేయండి. అందరూ ఇష్టపడతారు. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. దాన్ని కొట్టుకొని కొబ్బరికాయ నుంచి కొబ్బరిని విడదీసుకోవాలి. ఈ కొబ్బరికాయ ముక్కలన్నింటి మీద ఉన్న బ్రౌన్ పార్ట్ని అంతా తీసేసుకోవాలి. లేదంటే ఐస్ క్రీమ్ చేసినప్పుడు అక్కడక్కడ నల్లగా ఉండిపోతుందండి. అందుకని ఇలా తీసుకుంటే ఐస్ క్రీమ్ పాలలాగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అందుకని మొత్తం పైన బ్రౌన్ పార్ట్ని అంతా అన్ని ముక్కలకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అన్ని ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవి అన్నీ ఒక కప్ అయ్యాయండి. ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి పల్స్ ఇచ్చాక కొద్దిగా బ్లెండ్ అవ్వడానికి వాటర్ వేసుకోవాలండి. నా దగ్గర కోకోనట్ వాటర్ ఉన్నాయి కాబట్టి అవే వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలు పోసి మరిగించుకోవాలండి. ఇలా పాలు మరుగుతుండగా పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని 2 మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సైడ్ పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కాగుతున్న పాలల్లో బాగా కలుపుకొని పోసుకోవాలండి. ఈ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పోసుకోవాలి. లేదంటే కార్న్ఫ్లోర్ వల్ల మొత్తం గడ్డ కట్టిపోతుంది. ఇలా పోసాక ఒకసారి కలుపుకొని తగినంత చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పోసుకోవాలి. అందులోనే మనం ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఆ ఉడికించిన కార్న్ఫ్లోర్ పాల మిశ్రమంలో వేసి 2 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు 2 ఈక్వల్గా కలుస్తాయి, ఎక్కడా పలుకులు లేకుండా. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనకు నచ్చిన విధంగా టీ గ్లాసెస్లో, ఐస్ మౌల్స్లలో పోసుకోవచ్చండి. నేను కూడా ఇక్కడ టీ గ్లాసెస్లో పోసాను. అలాగే ఐస్ మౌల్స్ ఉంటే అందులో కూడా వేస్తున్నాను. ఇలా ఐస్ మౌల్స్లలో అన్నీ వేసాక వాటి క్యాప్స్ పెట్టేశాను. ఈ టీ గ్లాసెస్కి ఫ్రీజ్ అయ్యేటప్పుడు పైనుంచి వాటర్ పడకుండా ప్లాస్టిక్ ఫుడ్ వ్రాపర్తో వ్రాప్ చేసేస్తున్నానండి నీట్గా. ఇలా సీల్ చేయటం వల్ల ఫ్రీజర్లో కూల్ అయ్యేటప్పుడు వాటర్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక 6 నుంచి 8 గంటలు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఇలా 6 నుంచి 8 గంటలు పెట్టాక తీసి చూస్తే ఇలా ఉంటుందండి. మనకు ఈజీగా రావాలంటే ఒక 2-3 సెకండ్స్ వాటర్లో ముంచి తీస్తే ఈజీగా డిమౌల్డ్ అవుతుందండి. లేదంటే ఇలా చేతి మధ్యలో పెట్టి రబ్ చేసిన ఈజీగా వస్తుంది. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
Thank you for watching. Subscribe, like, share and comment. Thank you.